హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ తో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి అతి పెద్ద కంపెనీ అని చెప్పొచ్చు, ఫైజర్. ఇది పెద్ద ఎంఎన్సీ కంపెనీ అని చెప్పొచ్చు. ఈ ఫైజర్ కంపెనీలో ఫ్రెషర్స్ కి చాలా అంటే చాలా అరుదుగా లభిస్తుంటాయి. అలాంటిది ఈ జాబ్స్ మీకు ఫ్రెషర్స్ కోసం మాత్రమే తీసుకురావడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఇలాంటి జాబ్స్ మళ్ళీ రావు. సో ఈ జాబ్స్ మళ్ళీ మీకు రావాలంటే 1 or 2 years వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా వైజాగ్ వాసులందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ఈ ఇంటర్వ్యూ డేట్ ఏంది అండ్ ఎక్కడ జరుగుతుంది, దానికి కావాల్సిన పూర్తి స్థాయి రిక్వైర్మెంట్ ఏంటి అన్న విషయాన్ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఏం ఆన్సర్స్ చేయాలి అన్న విషయాన్ని మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బస్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనము డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి ఫైజర్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి ఓన్లీ ఫ్రెషర్స్ ను మాత్రమే అడుగుతున్నారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కాబట్టి ఎక్కడ జరుగుతున్నాయంటే వెన్యూ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అది వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఫార్మసీ బ్లాక్, కంచరపాలెం, విశాఖపట్నం. ఇది వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే డేట్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి 26th March 2025 అని చెప్పొచ్చు, అంటే వెన్స్డే అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు ఇప్పుడు మనం గమనించినట్లయితే మార్నింగ్ 9 AM ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. సో 8:50 కల్లా మీరు ఈ వెన్యూ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్. అండ్ వీళ్ళు ఏ పోస్ట్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే జూనియర్ అసోసియేట్, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కోసం జూనియర్ అసోసియేట్స్ కోసం అడుగుతున్నారు. అది పూర్తిగా ఫార్ములేషన్ విభాగానికి చెందినటువంటి జాబ్స్ వివరాలు అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. ఎందుకంటే ఫార్ములేషన్ లోనే దొరకడం కష్టం. అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ కి ఇంకా చాలా అరుదుగా లభిస్తుంటాయి కాబట్టి ఇది చాలా చక్కటి అవకాశం కిందని చెప్పుకోవచ్చు. అందుకోసమే నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. ఇది ఫైజర్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అందిస్తున్నారు. ఫైజర్ లాంటి ఎంఎన్సీ కంపెనీలో అది కూడా ఫ్రెషర్స్ అంటే చాలా మంచి అవకాశం. ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అది కూడా డిప్లొమా ఇన్ ఫార్మసీ. సో డి ఫార్మసీ చేసిన వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. చాలా అంటే చాలా అరుదుగా, ముఖ్యంగా డి ఫార్మసీ వాళ్ళని ఫార్మా ఇండస్ట్రీలోకి తీసుకోవడం చాలా అరుదు అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాల్సింది. దాని వాళ్ళు ఇక్కడ కండిషన్ పెట్టడం జరుగుతుంది. 2024లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మినిమం 60% మార్క్స్ మీరు గెయిన్ చేసి ఉండాలి ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీలో. అలాగే నో బ్యాక్లాగ్స్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఇందుకు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. ఇవి అంటే ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే ఫార్మా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్ తాలూకు జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అది వచ్చేసి ఆపరేట్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ సచ్ యాజ్ ఇంజెక్టబుల్ మిషన్స్, స్టెరైల్ మిషన్స్, parenteral missions, formulation missions, filling missions, capping missions, compounding missions, washing missions, sealing mission, విజువల్ ఇన్స్పెక్షన్ అండ్ ప్యాకింగ్ మిషన్స్ అన్న ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో పూర్తిగా మిషన్స్ మీద మీరు ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మానిటర్ అండ్ కంట్రోల్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ టు ఎన్జూర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ స్పెసిఫైడ్ పారామీటర్స్ అని చెప్తున్నారు. సో ఆల్రెడీ మీకు SOP రూపంలో మీకు ఆయా ఎక్విప్మెంట్స్ కి సంబంధించి పారామీటర్స్, స్పెసిఫైడ్ పారామీటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి పర్ఫెక్ట్ గా విత్ ఇన్ ద కంట్రోల్ లో ఉన్నాయా లేదా అని మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్స్, ప్రొడక్షన్ డేటా అండ్ పర్ఫార్మ్ రొటీన్ మెయింటెనెన్స్ టాస్క్ అండ్ ఎక్విప్మెంట్ యాజ్ రిక్వైర్డ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ మెయింటెనెన్స్ మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఆయా రికార్డ్స్ ను దృష్టిలో ఉంచుకొని ఎక్విప్మెంట్స్ అన్నిటికీ కూడా మెయింటెనెన్స్ సక్రమంగా చూసుకోవాలి. అది కూడా రికార్డ్స్ లో మెన్షన్ చేసిన విధంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొలాబరేట్ విత్ అదర్ టీమ్ మెంబర్స్ టు ఎన్జూర్ రీసాల్వ్ ఇష్యూస్ అండ్
ఇంప్రూవ్ ఓవరాల్ ఎఫిషియన్సీ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎన్జూర్ అడహరెన్స్ టు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ గైడ్ లైన్స్ అని చెప్పొచ్చు. అంటే జిఎంపి గైడ్ లైన్స్. ఆల్రెడీ జిఎంపి గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని నేను ఇంత ముందుగానే చెక్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఆల్రెడీ జిఎంపి వీడియో ఉంది, అది మీరు చూసారంటే వాటి తాలూకు గైడెన్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా అర్థమవుతాయని చెప్పచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయాల్సినటువంటి వర్క్ తాలూకు వివరాలని చెప్పొచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఇది ఫైజర్ కంపెనీ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇలాంటి జాబ్స్ చాలా చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. వన్స్ ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ 1 or 2 years వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. డి ఫార్మసీ వాళ్ళకి ముఖ్యంగా ఫార్ములేషన్స్ లో ఇలాంటి జాబ్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే ఈ ఇంటర్వ్యూ తాలూకు క్వశ్చన్స్ వాళ్ళు ఏ విధంగా అడుగుతారు, మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అన్న విషయాన్ని మీరు నా ద్వారా డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.